ఏంటి బ్రదర్, నా వాయిస్ బాగుందా? కొత్త విషయం అయినా చెప్పు బాస్. ఇప్పటికీ అరే నాకు ఈ మురళి. మాట చెప్పిన వాళ్ళల్లో నువ్వు ఎన్నో అడుగులు ఎప్పుడు ఈ ఎఫ్ఎం గోలేంట్రా బాబు? ఇంతకీ పెళ్లి గట్ట అయిందా? లేదన్నా. నన్ను చూడమంటావు ఏంటి? కళ్ళు చెదిరిపోయి గుంటలు ఉంటారు మా సందులో. అమ్మాయి అంటే కన్ను ముక్కు కాదన్నా, గొంతు. మాటింటే మనిషిని చూడాలనిపించాలి, మాట్లాడుతుంటే పాటింటున్నట్టుండాలి. నీ పద్ధతులే కాదు, నీ ఆలోచనలు కూడా చిత్రంగా ఉన్నారు బాబు. అమ్మా అమ్మా, నా ఫోన్ ఎక్కడుందో చూసావా? నాకేం తెలుసు ఎక్కడ పెట్టావో. అబ్బా, అందరికి నా ఫోనే కావాలి. కాస్త మిషన్ ఆప్ ఎక్కడుందో చూడమ్మా, లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? ఎక్కడికి వెళ్తున్నావే? గోకులాష్టమి కదా, కిట్టేకి నైవేద్యం పెట్టొస్తా. గుడ్లేని దేవుడికి పూజలు నైవేద్యాలేంటో విగ్రహమే కదా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేచ్చు కదా. గుడికి బడికి మనమే వెళ్ళాలి, ఇంటికి తెచ్చేసుకోకూడదు. అబ్బో, చదువు అప్పలేదు కానీ ఈ సూతులకి ఏం తక్కువ లేదు. ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడ వెతుకుతావేంటి? ఇక్కడెవరు పెట్టారు? ఆ దెయ్యం పెట్టుంటారు. సత్య, ఆ ఉమా ఆ జాకెట్ ఇవ్వలేదే, ఒకసారి ఫోన్ చేసి కొలతలు అడగవా? అన్నిటికీ నేనేనా? ఉమక్క, 34, 36, 30 కొలతలు కరెక్టేనా? ఏమన్నా మారాయా? హలో, ఎవరండి? కొలతలేంటి? ఉమక్క లేదా? ఆవిడెవరండి? నా పేరు 7, 3, 6. ఓ, 6, 3 నొక్కానా? సరిగ్గా చూసి చావచ్చుగా, యథా కంగారు. ఉమక్క, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ బిజీగా ఉంది. వాయిస్ SMS పంపేందుకు బేగా నడవే. ఎందుకే తొందర? కన్నయ్య ఎటో వెళ్ళలే. కన్నయ్య వెళ్ళడు, కానీ మీ అన్నయ్య కాలు తొక్కేసుకుంటాడు. అన్నయ్య ఎవడే? అది ఏంటి మెలకలు తిరుగుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకో చూద్దాం. గుడికే కదా. కాదే, నేను మా బేబీని కలుద్దామని వచ్చా. అంటే నేను ఇప్పుడు ఒకదాన్ని వెళ్ళాలా? దీని బదులు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మొగ్గు కొడుకుని రావచ్చు కదా అన్నయ్య. నీ అబ్బా కడుక్కున్నాను రా. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కేరింగ్ ఉంటారు తమ్ముడు. ఒరే తమ్ముడు, నువ్వు అమ్మాయిష్ గారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రాపో. అలాగే అన్నయ్య. అసలు ఈడెక్కడ దొరికాడే నీకు? అబ్బా, దిష్టి పెట్టకే. ఈ అందం కోసం నువ్వు ఇంతలా తయారై రావాలా? పోవే, నాకు ఈడైనా ఉన్నాడు, నీకెవడూ లేడు కదా. బేబీ. ఎవరు? మీ ఫ్రెండా? పేరేటి? సొంగ దుడుచుకో, చెల్లవుద్ది. ఏంటి బేబీ ఎండలో తిరుగుతున్నావేటి? కలర్ తగ్గినట్టున్నావే. ఇప్పుడే మా ఫ్రెండ్ని చూసావుగా, అలాగే అనిపిస్తుంది. మీదే చెయ్యేస్తావేటి? ఉత్త సేటే ముద్దు కూడా ఎడతా. అసలే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏటి ఎదవేశాలు? నా దగ్గర కుదిరితే అనుకుంటున్నావు? ముందు జరుగు, దూరం జరుగు. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడాలన్నా. ఇలా మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావడం దేనికి? ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు కదా. గట్టిగా తగిలిందో బేబీ? కొడితే తగలదేటి మరి. చూడు ఎలా కమిలిపోయిందో. కమిలిపోయిందేమో మరి, కానీ నీ కలర్లో తెలియట్లేదు. పెద్దదానికే బేబీ ఉన్నాడని తెగరొచ్చిపోతుంది. నాకొకడు దొరకపోడా ఏంటి? అప్పుడు చెప్తా దాని సంగతి. దొరుకుతాడు కదా, వాడిని నాకు చూపిస్తావు కదా. హలో, ఏంటండి, కొలతలు సరిపోయా? అయ్యో సారీ అండి, కంగారులో చూసుకోకుండా మీకు చేశాను. పర్లేదండి, మీ గొంతు బాగుంది. మీ పేరు తెలుసుకోవచ్చా? గొంతు బాగుందంట, మాట్లాడేది అమ్మ అయితే చాలు. సరే కన్నయ్య, నేను వెళ్తున్నా. చెప్పింది గుర్తుంది కదా, మా వాడిని త్వరగా చూపించు నాకు. రే, 12 నంబర్ స్పానర్ ఇవ్వు. ఆ పక్క చూడండి సరే. రే, మనకు అన్ని మిల్లులున్నాయి కదరా,
అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా? సత్తమ్మ మిల్లుకి రాదు కదండి. నువ్వు ఆ వినపడింది. ఒక్కగానొక్క కొడుకువి నువ్వు. నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను. ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు. పెళ్లి చేసుకోవాలంటే అంతస్తు కూడా ఉండాలి. అన్నా 199 రీఛార్జ్ చేయండి. చేస్తా, నంబర్ చెప్పు. 9 అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్నా. ముందు ఒకటి చేసిండు అన్న. నంబర్ చెప్పమ్మా. ఒరే నువ్వు ప్యాక్ ఆడుతున్నావా చదరంగం ఆడుతున్నావరా? రౌండ్ రౌండ్కి ఎంతసేపు చేస్తున్నావు? ఏటే ఇలా ఆడుతుంటేనే నిన్న నా దగ్గర 1500 దొబ్బేసావు. ఈ రోజు దొబ్బనిస్తానేటే మందే ఇన్నింగ్స్. నువ్వు మొక్కేస్తావా మూసేయమంటావా? నువ్వుండే డిస్టర్బెన్స్. అరే మురళి అని లేపు నువ్వు కూర్చోవచ్చు కదరా. నాకు రాదన్నా. అదేంటిరా నేను వచ్చాను ఆ? జోక్ చేశా. వీడికి మాత్రం వచ్చేటి మొక్కలు చేతులు పెట్టుకొని సుక్కలు లెక్కెడుతున్నాడు సన్నాసి. ఇదిగో అమ్మాయ్య కంగారు ఎడతా ఆడని చెప్తాను. బాబు అంత మాట అనకరా బాబు, అసలే ఆడే హ్యాండ్స్ లేక అల్లాడిపోతాం. అలాగన్నా బాగుంది. అరే ఆడు ముక్కేసి ఎగలేపా. ఆగమాయా, మీ ఇంటి పైకి కొత్త గుంట వచ్చిందంట కదా. ఊర్లో కుర్రాళ్ళందరూ ఒకటే గుసగుసా ఈ మొక్కల పక్కన దొబ్బి ఆ గుంట కలిగినచ్చు కదా. అని అబ్బా నవ్వామంటే నీ గుడ్లు పీకి ఆమ్లెట్ చేస్తాను అదవా. ఒరే మురళి, ఇలా ఎవ్వరి వల్ల కాదు కానీ ఆ గుంటను ట్రై చేయరా, పడిపోద్ది. ఆడు గుంటను చూడ్డు, వింటాడు. అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా, ఆడు రేడియో విని ప్రేమిస్తాడు. చిత్రమైన కాలం. ఆడియో హిట్ అయ్యి వీడియో ఫట్ అయితే ఆడింట్లో ఎట్టుకొని వింటాడు. కేక్ వచ్చేసింది. అసలు ఎందుకే నీ కెమెరా ఫోను? పద్మ తెలుసు కదా, పద్మనా? చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని తిరిగేది. అది మొన్న అరకులో సెల్ ఫోన్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేసింది. ఒక్క నిమిషం. హలో హలో, నేనండి. కాల్ చేసి కొలతలు అడిగారు కదా. పొరపాటున చేశానని చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరు లేరు నాన్న, కస్టమర్ కేర్. రే పదరా, టైం అవుతుంది. దామ్మా ఆమె తిన్నంత నిద్ర వచ్చేసిందా నాన్న? ఇందాకేం చెప్తున్నాను? పద్మ పద్మ అంత పాపులర్ ఎలాగైందో తెలుసా? రీల్స్ చేసి. అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తావా? అవును, అదైతే ఎవరో పాడిన పాటలకి పెదాలు కదపాలి. నేనైతే నా పాట నేనే పాడతా, దానికంటే పాపులర్ అవుతా. అవును, మా అక్క గోయా శేషల్. నోరు మూయవే కోతి, అది నిజంగానే బాగా పాడుతుంది. నువ్వు పాడవే. ఇప్పుడు ఎందుకు లేవే? పాడమంటుంటేను. అక్క అక్క పాడక్క ప్లీజ్. పాడవే. సరే. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజు రానిది రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలో రగిలేని రాధ గుండెలో పాపం రాధ. పాట అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామా? పొడుపు కథలాట.